నేను మీలాగనే ఒక గవర్నమెంట్ స్కూల్లో కొన్ని రోజులు చదివిన అనుభవం నాకు. అందుకని తమ్ముడు శ్రీనివాస్ మెసేజ్ పెట్టిందన్నమాట. మెసేజ్ రాత్రి 11 తర్వాత ఏదో మెసేజ్ వచ్చింది. మార్నింగ్ పూజ చేసి చూడగానే నా మనసు అంతా ఎప్పుడు మీ ముందు వాడాలా అన్నట్టుండే. కానీ మీ అందరినీ చూస్తుంటే ఇప్పుడు నాకు 60 ఏళ్ళు, కానీ నేను కూడా మీలో కలిసి అందులో కూర్చున్నట్టు అంత హృదయ స్పందన ఉందన్నమాట. ఇప్పుడే ఒక సోదరుడు చెప్పాను మీకు, మీ గురువు గారు ఏదైతే ఉన్నదో అల్లా తప్ప మనుషులు కాదు. ఎందుకు అనంటే వారు సెలెక్ట్ అయి మీ దగ్గర విద్యా బోధనకు వస్తున్నారంటే అట్లా వడపోత కార్యక్రమం చాలా ఉంటుంది. డిగ్రీలు, డివిజన్లు, ఎంట్రన్స్లు, ఇంటర్వ్యూలు, ఆ తర్వాతనే వాళ్ళు ఈడ వస్తారా. యాజ్ అన్లైక్ దిస్ కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ నేను ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు వసతులు లేవు. దయచేసి మీరు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే హౌ మెనీ పీపుల్ ఛాన్స్ లుకింగ్ ఎట్ ది అదర్ గవర్నమెంట్ స్కూల్స్. అంటే మీరు వేరే మీ గవర్నమెంట్ స్కూల్ ఎక్కడన్నా పోతే మీకు అర్థమవుతుంది అన్నమాట. కనీసం ఈ సీతాఫల మండిలో ఇంత మంచి స్కూల్ ఉందని. దానికి మీ ఉపాధ్యాయులు, నేను చదువుకున్నప్పుడు ఖమ్మంలో గవర్నమెంట్ స్కూల్, హై స్కూల్, బట్ వేరే యాస్బెస్టస్ షీట్స్ ఉండే. ఎండాకాలం వస్తే మాకు చదువు కంటే ఎక్కువ బయట పోవాలన్న అట్లనే నేను చదివిన వడ్డేపల్లిలో మొదలు గవర్నమెంట్ స్కూలే చదివాను నేను కూడా. మొదలు మా చేపలు మేము తీసుకుపోవాలి. మరి మీకు ఆ చేపలు ఇవాళ చూడకపోవచ్చు, కానీ కింద కూర్చునే అది ఉండేది. అంటే మా చేప మేమే, మా పుస్తకాలు మేమే, మా బ్యాగ్ తీసుకెళ్ళి అక్కడ కూర్చొని పంతులు చెప్తే మా సార్లు అంటే కూడా ఇప్పటికీ మాకు ఎంత గౌరవం అంటే, ఆర్డినరీ సైకిళ్ళ మీద పోయినా ఎందుకో కారాపి కింద వాళ్ళకి కాళ్ళు మొక్కలు ఎందుకంటే జీవితంలో ఒక ఉపాధ్యాయుడు వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరో వీళ్ళకి తెలియదు, కానీ వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయినారు, ఇండస్ట్రియలిస్ట్ అయిపోయినారు, ఇంజనీర్స్ అయిపోయినారు, నాలాగా డాక్టర్స్ అయిపోయినారు. కానీ వాళ్ళు సంపాదించుకున్నది ఏదైతే గౌరవం. దయచేసి మీరు ఎన్నడూ మరొకండి. జీవితంలో దేవుని తర్వాత మాతృదేవో భవ, పితృదేవో భవ తర్వాత ఏ స్థానం ఎవరికీ లేనంత ఎత్తు వీళ్ళు ఆచార్య దేవో భవ, గురుదేవో. ఈ ముగ్గురిని మరిచిన సమాజం కాదు. వాళ్ళకి ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తారో అప్పటి వరకే సమాజం, సంస్కృతి, ఆ తర్వాత మన జీవితాలకు ఒక అర్థం, ఒక పరమార్థం ఉంటుంది. మీరు ఇంకొక విషయం ఏంటంటే, అంబేద్కర్ దగ్గర నుంచి షురు చేస్తే మహానుభావులందరూ మొదలు చదివింది మీకంటే ఇవాళన్నా ఈ ఫ్లోరింగ్ ఉంది, డాష్ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, చక్కటి గోడలు ఉన్నాయి. కానీ ఆర్డినరీ గుడిసె బళ్ళల్లో కింద కూర్చొని వీధి దీపాల్లో చదివే దేశానికి మార్గదర్శకులయ్యారు. కాబట్టి మీరు దయచేసి ఎవ్వరు కూడా మాకు గతి లేక మేము ఇక్కడ చదువుతున్నామని అనుకోవద్దు. మీరందరూ అంబేద్కర్ లాంటి వాళ్ళ వారసులు.